సో యోగాలలో మనం శ్రీనాథ యోగము అనేది చూద్దాము. అయితే లాస్ట్ టైం ఒక విచిత్రం జరిగింది. ఏంటంటే మేము ప్రతి సెట్లోనూ వీక్లో షూట్ చేసే వాటిలో 3-4 వీడియోస్ ఒక సెట్లో షూట్ చేస్తాము. ఆల్మోస్ట్ ఫస్ట్ రాకపోతే మిగిలినవన్నీ రావు, అలా జరుగుతుంది. కానీ ఎప్పుడు అట్లా అవ్వదు, ఎందుకంటే అవి అన్నీ టెస్ట్ చేసుకుని మైక్ బాగుందో అన్నీ బాగుందో చూసుకునే చేస్తాం కాబట్టి. అయితే లాస్ట్ వీక్ చేసిన 4 వీడియోస్లో నేను ఉపాసనా విధానము అని చెప్పిన వీడియో ఒక్కటే కరెక్ట్గా వచ్చింది. తర్వాత 3 వీడియోస్ మీరు మత్స్య యోగా వీడియో చూసారు కదా, వాయిస్ లేక అది కూడా చాలా కరెక్ట్ చేసి దాన్ని ఎడిట్ చేసి అట్లా చేస్తే ఆ మాత్రం సౌండ్ వచ్చింది. నేను మత్స్య యోగాని మళ్ళీ మీకు చేస్తాను రికార్డ్ కోసము, ఇప్పుడు జస్ట్ దాన్ని ప్లేలో ఉంచమంటే నేను మళ్ళీ చేసిన తర్వాత అది తీసి దీన్ని పెడదాం. సో ఏంటంటే విచిత్రంగా ఒక సెట్లో చేసిన ఆ వీడియో ఉపాసనకు సంబంధించి నేను చెప్పాలనుకున్న వీడియో మాత్రమే కరెక్ట్గా వచ్చింది, మిగిలినవి రాలే. ఇలా ఎప్పుడు జరగలేదు, ఎందుకంటే అన్ని వీడియోస్ వస్తాయి, మ్యాక్సిమం వస్తాను, లేకపోతే అన్నిట్లోనూ ఒకే ప్రాబ్లం వస్తుంది. కానీ ఒక వీడియో మటుకు ఎక్సలెంట్గా వచ్చి మిగిలిన 3 వీడియోస్ ప్రాబ్లం వచ్చిందంటే మేబీ దట్ ఈస్ ద గాడ్ బ్లెస్సింగ్ అనుకుంటా. ఆ వీడియో మీ వరకు రీచ్ అవ్వాలి, మళ్ళీ నేను చేయాలని ఇంట్రెస్ట్ పోతుందేమోనని ఆ ప్రాపర్గా వచ్చినట్టుంది. బట్ ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ వీడియో. బట్ కాకపోతే చంద్రుడు కర్మ చెప్పింది చాలా వాయిస్ నాయిజీ వచ్చేసింది. మత్స్యయోగము అట్లనే ఉంది, ఓకే. అందులో శ్రీనాథ యోగం చెప్పా, బట్ అది కూడా అట్లానే ప్రాబ్లమాటిక్ అయింది. కాబట్టి ఈరోజు మళ్ళీ నేను శ్రీనాథ యోగము అనే యోగం గురించి మీకు చెప్తాను. సో శ్రీనాథ యోగము, వాట్ ఈస్ శ్రీనాథ యోగ? సో ఇది కొంచెం రేర్ యోగము. ఓకే, ఎలా ఏర్పడుతుంది మీకు నేను కొన్ని యోగాలకి కండిషన్స్ చెప్తున్నాను, 1, 2, 3 అని. అవన్నీ సాటిస్ఫై అవ్వాలి, ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయితే యోగం ఏర్పడదు. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి మనకి శ్రీనాథ యోగములో. ముఖ్యంగా నెంబర్ 1, సప్తమాధిపతి ఉచ్చపట్టి దశమ స్థానంలో ఉండాలి. ఫస్ట్ సాటిస్ఫై అవ్వాల్సిన పాయింట్ ఏంటి? 7th లార్డ్ ఎగ్జాల్టెడ్ ఇన్ 10th హౌస్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అలానే 10th లార్డ్ విత్ 9th లార్డ్, మళ్ళీ ఆ దశమాధిపతి మీకు భాగ్యాధిపతితో కలిసి ఉండాలి. నేను అనుకున్నాను ఇది ఎక్కడ వస్తుంది అబ్బాయి ఇటువంటి కాంబినేషన్ అంటే ధనుర్లగ్నానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ధనుర్లగ్నానికి సప్తమాధిపతికి మాత్రమే 10th హౌస్లో ఎగ్జాల్టేషన్ ఉండేది బుధుడికే. సో కాబట్టి ధనుర్లగ్నం వాళ్ళకి యోగం వచ్చే అవకాశం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి లేదు. ఎందుకంటే మీకు 7th లార్డ్ 10thలో ఎగ్జాల్టేషన్ అయ్యేది ధనుర్లగ్నానికి అనమాట. సో కాబట్టి అట్ ద సేమ్ టైము మళ్ళీ 10th లార్డ్ 9th లార్డ్ కలిసి ఉండాలి. సో అంటే ఏమిటి, మళ్ళీ అవి ఆ 2 కూడా, రవి కూడా అక్కడే, అంటే రవి బుధులు ఇద్దరు. ఎందుకు ధనుర్లగ్నానికే ఈ పాసిబిలిటీ ఉంది, నేను అన్ని లగ్నాలకి లెక్కపెట్టి చూసాను మ్యాక్సిమము. సో కాబట్టి మళ్ళీ అక్కడ 9th and 10th లార్డ్ కలిసి ఉండాలి. ఈ 2 పాయింట్లు సాటిస్ఫై అయితే శ్రీనాథ యోగము అనేది ఏర్పడుతుంది. మరి ఈ యోగ ఫలితం ఏమిటి? సో ఈ యోగ ఫలితము మనకి దేవతల రాజైన ఇంద్రుడితో సమానంగా ఉండే భోగాన్ని ఇస్తుంది, అంటే అధికారాన్ని ఇస్తుంది. సో రాజుతోటి, అది ఎటువంటి రాజు? దేవతలకే రాజైన ఇంద్రుడితో సమానమైన అధికారాన్ని, అట్లానే మీకు పవర్ని ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అట్లానే శ్రీనాథుడు అంటేనే అక్కడ అర్థం ఏంటంటే ద గాడ్ ఆఫ్ వెల్త్, ప్రాస్పారిటీ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ మనం ఆయన్ని విష్ణువు కింద తీసుకుంటాం. సో ఈ యోగం ఉన్న వాళ్ళకి అధికారము, గుర్తింపు, వెల్త్, పవరు ఇవన్నీ కూడా ఉంటాయి. పవర్, ప్రాస్పారిటీ అన్నీ ఉంటాయి. అండ్ అదృష్టము చాలా బాగుంటుంది. అండ్ మంచి ప్రవర్తనతోటి గొప్ప పేరును తెచ్చుకునే అవకాశము, అధికార యోగము ఉంటుందని ఈ శ్రీనాథ యోగం చెప్తోంది. సో కాబట్టి ఇక్కడ 2 సాటిస్ఫై అవ్వాలి. 7th లార్డ్ ఎగ్జాల్టెడ్ ఇన్ 10th హౌస్, అగైన్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే ద 10th లార్డ్ విత్ 9th లార్డ్. సో ఈ 2 సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే యోగం ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైము ఇటువంటి యోగాలు మనకి నవాంశలో కూడా చూడొచ్చా అంటే చూడొచ్చు. కాకపోతే రాశి చార్ట్లో ఉన్న యోగాలు సహజంగా బలంగా ఉంటాయి. నవాంశలో ఉండే యోగాలు మ్యారేజ్ తర్వాత యూజువల్గా సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఇటువంటి యోగాలు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది శ్రీనాథ యోగము. అండ్ మళ్ళీ 2వ సారి చేయాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.